పుట్టిల్లు సలోదాలు సందానాలు సలమ్మ కౌసల వారి సలవాడవరు అమ్మవారి అడివాడలు బంగారు పుట్టింది పద్మాల वराहरूपं दैववरीष्टं वरस्मितवदनं वज्रदन्तधर रक्षाकवचम् शिवसम्भूत भुवि संजात नम्बिदवगिम्बु कोडुववनीत ಸಾವಿರ ದೈವದ मनसंप्रीत ಬೇಡುತ್ತ ನಿಂದೆವು ಆರಾಧಿಸುತ್ತ నిలబెట్టిపోయి ఒక్కటి నిలబెట్టి నువ్వు చేయి అటుపోయి 2
మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, 10, 11, పెట్టుబడి ఎంత పోయింది? ఖర్చులు పెరగలేదయ్యా. అమ్మవారి కాడ కలిసి పెట్టి మీరు అందరూ దండం పెట్టుకోండి. నీరు పోయాలా, గంధం రాసుకోవాలి. చైన గ్రంథం అంటే రాజు అది కాదురా, నీ ఎచ్చల రక్తము కావాలంది అమ్మవారు. 16 దంతములు కావాలంది అమ్మవారు. నీ 16 దంతములు కావాలా, చైన అక్షంతలు అంటే నీ 16 దంతములు కోరింది అమ్మవారు. ఆ రోజులు అమ్మవారు కాలాన కరిపుట్లు కోరితే ఇవాళ అమ్మవారు మనిషిని కోరింది. ఆ రోజు మనిషిని కోరితే ఇవాళ గొర్రెను పెడతాం. పోటు గొర్రె, లగుడు గొర్రె అంటే అది అమ్మవారికి నైత్యం అనమాట. పాలు పొంగల చేసి పోటు గొర్రెను పొడిచి అమ్మవారికి ఆ గుండెకాయ తీసి పొమ్మలవారు అమ్మవారికి ఆహారం పెడుతున్నారు అనమాట. ఆనాడు రాజురావు దేవరాజు ప్రాణాన్ని కోరింది. మరి ఎందుకు కోరిందో తెలుసా? వాళ్ళ తండ్రులు కొలవక, వాళ్ళ తాతల కొలవక వాళ్ళు మల్లబడితే నేను కొలుస్తానని హామీ ఇచ్చిండు. అమ్మా వాళ్ళకి ధన గౌరవం, కళ్ళ గౌరవం, మతవక్షరం చేత మల్లబడ్డారు. మా తండ్రులు కొలవపోయినా నేను కొలుస్తా. మా తండ్రులు ఎక్కడ ఉన్నారో చూపి. ఈ 9 రాజుల మొత్తాన్ని కూడా కొత్తలకు దిగవేసిందంట అమ్మవారు. 72 సంవత్సరాలు నీళ్లు ఆహారం లేకుండా వస్తుంది ఊపిరి, పోతుంది ఊపిరి, గడియ అరగడిలో ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నది. అలాంటి కొత్తలు కామించి పొరులకు దిగవేసిందంట 9 మంది రాజులను కూడా. మళ్ళీ ఏమి ఎరగనట్టే మళ్ళీ పట్నం పోయి, అమ్మ మీ భర్తలు లేరు, ఇంకెందుకమ్మా బొట్టు కాడికి పెట్టుకున్నారు, మీకు ఎందుకమ్మా మెల్ల మంగళసూత్రాలు ఉన్నాయి, మీకు తీసేయందమ్మా మీ భర్తలు లేరని అమ్మవారి పోయి చెబుతూనే ఉంది. మళ్ళీ ఇరకులో నాంచారు అవతారం ఎత్తి. మరి అలాగే అమ్మవారు అంటే సామాన్యం కాదు. మరి అమ్మవారంటే కాదంటే చాలా 1 రోజు 2 రోజులు పట్టింది అయ్యా. అది మరి పెట్టిన పొంగలు పెట్టిన లేకుండా పాలవేళ్ళు ఎందుకు కట్టాలి? ఈ అమ్మవారు పండుగ పాలవేళ్ళు ఎందుకు కూకోవాలంటే ఎందుకయ్యా? అమ్మవారు చూసావా చక్కగా అమ్మవారి గుడాలు ఎత్తించారు, ఎండకు ఎత్తించారు, ఎండబడి గుడాలు, మనసుకు ఎత్తించారు, అంటిగొడటి గుడాలు, నేడలకు ఎత్తించారు, నీడుపడి గుడాలు, 66 స్తంభాల భార్య గుడాలు అంట. 66 స్తంభాలు అమ్మవారు చూడండి. అమ్మవారు అలసి సరిచిపోయి రాజుల మీద మల్లబడి, ఆ రాజుల మీద కొలబడి కోరి కొనిపించుకొని ఆ 9 కూడా మా రాజుల మీద చక్కగా రాజుల చేత పాలవేలు కట్టించుకొని అమ్మవారు చూసావా ఎలా వస్తుందో. అయ్యా రాజులారా అరుదైన పందిరు అమ్మవారుగా ఇక పాలెల్లి పందిరులు అమ్మవారిని అడుపులు వయ్యి ఉండి నేను పూజలవయ్యా పుట్టవన్నారు. అమ్మవారు చక్కగా పాల వెళ్ళి పందిరులో కూర్చొని అమ్మవారు చూసావా పూలు, గంధము, కస్తూరి, ఎరజాది, సంపంగి, తీగమల్లెలు ఇలాంటివి కూడా ధరించుకొని అమ్మవారు కొలువై ఉన్నదంట. ఆ కొలువై ఉండి అమ్మవారు ఏమంటుందో చూసావా? రాజు దేవరాజా చూడయ్యా, మా తండ్రులు ఎక్కడున్నారు? ఎరగపోవయ్యా. మా తండ్రులు చక్కగా
పందిరిలో పాల వెళ్ళి కట్టించి నీకు 5 రోజుల జాగారం చేపిస్తున్నాను రాజోర దేవరాజు. ఒరిగొడ్డ కుంభాలు, ఒడియావల పొడువు, జొన్నకొడ్డ కుంభాలు, సొగసమావల పొడువు, ఆర్యకొడ్డ కుంభాలు, అడ్డమావల పొడువు, ఇలాంటి కుంభాలకు ఒక వేళ పోపిస్తున్నాను రాజోర దేవరాజు. అమ్మవారు పాలవేలి పందిరిలో కూర్చోబెట్టి కుంభానికి ఒక వేళ పోపించి నీకు బుద్ధి పెడతానమ్మా తల్లి అన్నాడంట. ఆ మాట్లాడినారు. రే రాజోర దేవరాజా, నిజంగా నాకు బుద్ధి పెడతావా? నువ్వు పిల్లవాడు కాదయ్యా, నువ్వు పిల్లవాడు కాదు, పిల్లలా పిడుగువయ్యా అని ఆ వస్తున్నాడు. ఇక అమ్మవారు దగ్గర అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, అందుకో మమ్మ అందుకో పూజలెందుకో పుణ్యమిచ్చుకో మాలచ్చమ్మ జాతర మొదలెట్టండ్రా. కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్నాడంట, గచ్చగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అమ్మవారి ఊరేగింపు అచ్చం తమ్ముల పంట, రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాజపుడు, ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. ఏ పచ్చ పచ్చని ఊరు మీద పడినది పాడు కన్ను, అరని చిచ్చే పెట్టి పోతాదే. తెల్ల తెల్లటి గోడ మీద ఎర్రటి అక్షరాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయే. మరణం తప్పదిట ప్రతి మంగళారం, చెమటలు పట్టిస్తది ఒక్కో చావు మేడం. వెట మొదలయ్యింది రాయి పాల్సిందే ప్రాణం, తప్పుకుని పోదామన్నా పోలే వెన్నో దూరం. అమ్మా మాలచ్చి మాలచ్చి మాలచ్చమ్మా, మాకు పెద్దమ్మ సిన్నమ్మ నువ్వేనమ్మా. అమ్మా దండాలు దండాలు దండాలమ్మా, ప్రాణా గండాలు తగ్గించి కాపాడమ్మా. ఎంతకాలం ఇస్తావురా మంచోడనే ముసుగు, అమ్మ తల్లి చూస్తాదిరా నీలో ఉండే లొకుడు.
రాజు హరిత శివమ్మ మళ్ళీ శివమ్మ పాలిట ఎన్నటి ఎగెక్కి ఎడపతివమ్మ మళ్ళీ శివమ్మ పాలిట అరవు చెల్లించి అరకలు ఇచ్చేది దక్కాని వయ్యారు వెంకమ్మకు జయమంగళ శుభమంగళ అవతలాగోనేరు యువతలాగోనేరు నడమజ్జలంకమ్మ నాగలేరు అవతలాగోనేరు యువతలాగోనేరు నడమజ్జలంకమ్మ నాగలేరు ఎవరే జయంగా ఎవరే భయంగా అవసరాలు చేరి అమ్మవారు జయంగాలో సోమంగాలో పొదు రాజ మేక పొదు రాజ పొదు రాజ మేక పొదు రాజ మేక పొదు తోటి దొరుకుతుంది అక్కడికి తమ్ముడ దక్కిలిపోతాయి అవసరాలు ఇచ్చేది నీ కరెక్ట్ జయమంగాల శుభమంగాల ఏకవాణి కింద మోకవాణి కింద పెద్దవల్లము కోపతో రామ రామ దైవ మొన్న బాలకు వాసన జయమంగాలో సోమంగాల అమ్మాయి అతను ఎందుకు వేసుకుంటున్నారు అక్కడ చేసి ఎందుకు ఎందుకు బాగా కొద్ది కొద్ది వేసుకోవాలి కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ విజయవాడనందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ
రెండు వందలు మూడా 300 రూపాయలు 350 350 350 తీసుకో నాకుందా నెంబరు కొట్టే మరి 952 ఫోన్ పే రాయమ్మ అక్కడ 350 అమ్మా ఎంత అబద్ధం కాదండి. చీర జాకెట్ ఉంది ఇందులో కూడా 200 రూపాయలు 250 250 ఎవరు 300 రూపాయలు 300 తీసుకోమ్మా. పేరు చెప్పండి, పేరు చెప్పండి. అవి చెప్పేదాకా మళ్ళీ టైలాలు తీసుకోండి ఇక్కడ వీడియో రికార్డు. అట్లాగే మీ పేరేంటమ్మా? వేరంకి లక్ష్మి గారు 300 రూపాయలు. సూపరు. హాయ్ ఏందమ్మా వస్తున్నా రాబు చీర పడతారు. కాస్ట్ 200 రూపాయలు 250 250 250 250 రూపాయలు 100 కేజీ 250 300 250 అక్కడ నీ 300 ఏమంటావా? వద్దు 250 అక్కడ మూడోసారి ఒకటోసారి రెండోసారి 3 సార్లు ఇదిగో తీసుకున్నామ్మా. ఇంకోటి ఇయ్యండి. 250 చూసారు. పేరు పేరు చెప్పండి. పేరు మావర్తి మాణిక్యం మౌత్ లేదు. పామర్తి మాణిక్యం గారు 250 రూపాయలు చీర. ఫోన్ పే చేస్తానా ఇంకా ఎక్క నెక్స్ట్ క్యాషేనా? ఫోన్ పే. ఫోన్ పే వస్తున్నాడు మా నాన్న ఫోన్ పే అంటే 250 అమ్మవారు మీ ఇంటికి వచ్చినట్టే. రాని 100 రూపాయలు మా అమ్మవారు 200 250 ఓకే 350 350 ఫోన్ పే ఇందాక ఓకే 250 ఎవరు? 300 రూపాయలు కనకదుర్గ నచ్చిందా? 300 అమ్మా 300 రూపాయలు. ఒకటోసారి రెండోసారి మూడోసారి ఒకటోసారి రెండోసారి మూడోసారి నీ పేరు చెప్పాలి. పేరు అక్కర్లేదు, ఒక భక్తురాలి. అంతే. 300 రూపాయలు పెండింగ్ లో ఉందా? బ్యాటరీ మైక్ అతను స్పీకర్ ఇవ్వాలయ్యా. 300 ఫోన్ పే. ఓకే ఇది 300 రూపాయలు. అమ్మా మీరు చీర తెంపండి అమ్మా. 300 రూపాయలు ఇచ్చారు పడండి అక్కయ్య గారు. ఇక్కడ 300 రూపాయలు తీసుకో. పేరు ఒకసారి సెల్స్ అయిపోతున్నాయి నాకు. సౌండ్ అయిన రమ్మానండి. మైక్ అతను ఎక్కడ ఉన్నా ఒకసారి స్పీకర్ మార్చు నాకు. కరెక్టే అయిపోతుంది, ఇది బ్యాటరీ అయిపోయింది. హలో 1 2 3 ఇదిగోండి గురువుగారు, ఇదిగోండి. పాలగా వెంకటరమణ గారు 300 రూపాయలు చీర పాడుకుంది. మౌత్ ఇచ్చేయండి. హలో జాకెట్ ఉందా ఇందులో? వితౌట్ బ్లౌజ్ ఉందా? ఎంత? 250 300 350 400 450 ఎవరు? 450
500 550 600 600 రూపాయలు ఒకటోసారి రెండోసారి 3 సార్లు పేరు ఓ భక్తుడు భక్తుడు ప్రజెంటేషన్ బై వైఫ్కో మరి సిస్టర్కో 250 250 ఆగండి తోసేమాట ఒకటోసారి రెండోసారి 250 రెండోసారి 3 సార్లు పేరు అక్కర్లా సిగ్గుపడొద్దు చెప్పండి అమ్మా ఒక భక్తురాలు ఒక భక్తురాలు అంక రేణుకమ్మ తల్లి భక్తురాలు 250 రూపాయలు క్యాష్ నెంబర్ 1 షేర్ 200 రూపాయలు 250 250 300 రూపాయలు 300 ఇక్కడ ఒకటోసారి రెండోసారి 3 సార్లు పేరు లక్ష్మి గారు 300 రూపాయలు నెక్స్ట్ 300 క్యాష్ నాలుగు వందలు వేయచ్చు కాటన్ చీరలు 300 కన్నా ఎక్కువ పడవయ్యా. కాదండి ఆవిడ జాకెట్ అంటే మనకు తెలియదు ఏముంది ఆడవాళ్ళు తెలియదా మాకు తెలియదు కానీ అలాగే వచ్చేసారు చూపిస్తున్నా ఈ టైపులో ఉంటుంది చీర 200 రూపాయలు 250 300 350 350 ఇలా ఉంటుంది చీర కట్టుకుంటే 350 ఒకటోసారి రెండోసారి 3 సార్లు పేరు వద్దు మా తల్లి ఎట్టించుకో అది పట్టుకో అయిపోయినాయి అంట చీరలు అయిపోయినాయా తొందరగా బ్యాటరీ అయిపోతుంది ఇక్కడ 300 రూపాయలు 350 400 రూపాయలు 400 ఒకటోసారి రెండోసారి 3 సార్లు పేరు గోపి గారు అమ్మవారి మీద భక్తితో చీరపాటికి వెళ్తున్నాడు. ఇంటి వరకు చెప్పాలి మీరు పామర్తి గోపి ఎవరు పడినా పామర్తి ఇక 400 తీసుకో ఆ మాత్రం పాపం ఉంటే ఉండొచ్చులే 200 రూపాయలు 250 300 రూపాయలు ఎవరు చెయ్యొచ్చండి 300 రూపాయలు 350 ఒకటోసారి రెండోసారి 3 సార్లు అమ్మా ఇదిగో 350 ఒక భక్తురాలే ఆవిడ కూడా 200 రూపాయలు 200 నీది ఆగు 200 నీదేంటి మిత్రులు 200 కదా ఆవిడే చూసా నేను నీవేమన్నా ఉందా ఎక్స్ట్రా ఒకటోసారి వెళ్ళిపోతుంది అటు 200 రూపాయలు ఒకటోసారి రెండోసారి 3 సార్లు అమ్మ నీ పేరు మాణిక్యం గారు అమ్మవారి చీర 200 రూపాయలకు పాడారు క్యాష్ కడుతుంది ఇప్పుడు నేను చెప్తాను ఆగరా 300 అది అంత డేర్ ఉండాలి అట్లా 300 ఒకటోసారి రెండోసారి 3ఓసారి నీ పేరు ముచ్చటగా చెప్పు పామర్తి బేబీ సరైన గారు 300 రూపాయలు చీర 200 రూపాయలు 200 రూపాయలు 200 300 350 ఒకటోసారి రెండోసారి 3 సార్లు పామర్తి శివకుమారి 350 చూద్దాం కంగారు పడ కమిటీ వారు 100 రూపాయలు కమిటీ వారు హరిబాబు గారు 100 రూపాయలు ఈ చీర 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేస్తున్నాం ఒకటోసారి రెండోసారి 3ఓసారి అబ్బా లక్కు దాసు 200 300 దాసు 200 250 అన్నారా 250 ఒకటోసారి రెండోసారి 3 సార్లు నీ పేరు చెప్పమ్మా 100 రూపాయలు తర్వాత చూద్దుకండి 100 కొట్టండి 100 రూపాయలు 100 రూపాయలు 150 150
తీసుకోమ్మా 150. ఒకటోసారి రెండోసారి మూడు సార్లు 150 రూపాయలు. అయ్యో గారు అయ్యా 200 రాసుకో. నెక్స్ట్ ఆ బావిలో దొరికినప్పుడు ఇచ్చి ఇస్తే కానీ పాటేస్తా. 200 నాకు ఇస్తే ఇదంతా మీరే పలకండి అమ్మా. మీరే పలకండి. 100 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు. అక్కడ చూసాను 200 రూపాయలు అక్కడ 200 ఒకటి 250 250 ఒకటోసారి నాకు ఆ డబ్బులు ఎంత ఇది 200 అట్లా ఉండదు. 300 అక్కడ 300 అక్కడ 300 పెద్దోళ్ళకండి 250 నీది కాదు ఇక్కడ. మా వయసు వాళ్ళకి వద్దని పెద్దోళ్ళకండి. అమ్మగారు లేదా మరి ఒకటి తీసుకోండి గుర్తు కావాలి. 250 మీరు అమ్మగారా? కాదు 250 ఇక్కడ 300 చీరలు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయారా? అయితే ఓకే రైట్. ఇంకోళ్ళకి అవకాశం ఇద్దాం. హరీష్ గారు డ్రోన్ రాలేదండి. డ్రోన్ రాలేదండి. ఎంత అంటే 200 అంటేనేమో పాటలు 100 రూపాయలు 150 హరీష్ గారు 150 రూపాయలు డ్రోన్ రాలేదండి. 150 200 ఏం రాలేదు. నా దగ్గర నేను చెప్తాను. నాకు అర్థం కాదు. 200 అయితే సరౌండ్ రాలేదు. బయట నుంచి 200 రూపాయలు ఓకే తీసారు కదా. ఇబ్బంది లేదుగా. 200 ఎవరు ఆ. 3 సార్లు లేదు. ఎలాగో డ్రోన్ నిజం నాకు కనిపించలేదు. అందుకే నేను ఫోన్ చేసి అంటే ఇన్స్టాల్ చేస్తుంది. వేరే కాదు. ఓకే ఎంతైనా వస్తారు మీరు? 5 అంతే అంతే ఆగండి. 550 550 నేను అది ఫస్ట్ చెప్పాను. 500 ఇచ్చి తీసుకోమని వదిన అని ఆడవచ్చుగా ఇస్తే 500 ఇచ్చేసాయండి. 550 ఇక్కడ 500 వదిన అడిగింది. పోనీ. వీళ్ళందరూ నిరసన మీరు యాక్టివ్ ఉన్నారండి. 100 రూపాయలు 150 250 ఒకటోసారి రెండోసారి ఎంత 100 రూపాయలు 100 120 ఎవరు ఆయన? 100 రూపాయలు 200 200 రూపాయలు తీసుకోండి. వచ్చారా కింద మళ్ళీ మీరు? 100 రూపాయలు 100 రూపాయలు పెట్టచ్చు నాన్న. ఇంకో 50 100 అమ్మకి పెట్టచ్చు. 50 100 పెట్టచ్చు. 100 రూపాయలు అమ్మకే మనం పెట్టచ్చు. అంత దేవుడు పాట
రూపాయలు ఇక్కడ 200 250 బాగుంది 250 200 రూపాయలు. హలో పుష్ప మాట్లాడాలని చూసావా? మాకన్నా మీరు 200 రూపాయలు. 250 250 ఎవరైనా చూద్దాం. 300 300 350 350 500 రూపాయలు. ఇంకా దాన్ని ఒకటేసారి 500 ఇంకోటి ఏమన్నామా? సామర్తి సాంబశివరావు గారు గంగూరు బియ్యం కట్టలు 6000 రూపాయలు. సామర్తి రామకృష్ణ గారు నిడుమోలు, సురేష్ గారు నిడుమోలు 5000 రూపాయలు. పామర్తి వీర రాఘవయ్య గారు మంత్రిపాలెం 5000 రూపాయలు. పామర్తి శ్రీనివాసరావు గారు అల్లినాగారం 5000 రూపాయలు. పామర్తి రామకృష్ణ గారు విజయవాడ 500 రూపాయలు. నీకు వేవేల వందనాలమ్మా. హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా. సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి మై మగల్ల మాయమ్మ మా ఊరాల మా ఎల్లమ్మ మాలన నీదేనమ్మ ఎల్లమ్మో. తల్లి మా పాలన నీదేనమ్మ ఎల్లమ్మ నీ దీవెన మాదేనమ్మ ఎల్లమ్మ. సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి మై మగల్ల మాయమ్మ మా ఊరాల మా ఎల్లమ్మ. దండాలు దండాలు ఎల్లమ్మ దయగల్ల తల్లివే ఎల్లమ్మ. వెండి కొండలే దిగి వచ్చిన పెయ్యగల్లా తల్లివి నీవే వేవేల భక్తులగా చేదేవి ఎల్లమ్మ తల్లి. వేవేల భక్తులగా చేదేవి ఎల్లమ్మ. పుట్టలోన పుట్టినవమ్మ పువ్వులోన పూసినవమ్మ అవనినంత ఏలడానికై ఆదిశక్తిగా వచ్చినవమ్మ. అవనినంత ఏలడానికై ఆదిశక్తిగా వచ్చినవమ్మ. ఎన్నెన్ని మహిమలు నీలో ఎల్లమ్మో. తల్లి ఎన్నెన్ని లీలలు నీలో ఎల్లమ్మ ఎన్నెన్ని లీలలు నీలో
తల్లి సుక్కల్లో జాబిల్లి మైమగల్ల మాయమ్మ మా ఊరాల మాయల్లమ్మ ఆ సూర్యుడే నీ నుదుటికి బొట్టోయమ్మ వెలిగేటి ఆ నెలవంకే నీ తలలో నా సిరివంకమ్మ వెలిగేటి ఆ నెలవంకే నీ తలలో నా సిరివంకమ్మ పొడిసేటి పొద్దుగోలే ముద్దుగను ఉన్నావమ్మ పూసేటి పువ్వుగోలే నిగ నిగ మెరిసే తల్లివమ్మ పూసేటి పువ్వుగోలే నిగ నిగ మెరిసే తల్లివమ్మ నిన్ను వర్ణింపగ తరమా ఎల్లమ్మ సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి మైమగల్ల మాయమ్మ మా ఊరాల మాయల్లమ్మ జడల మాతవు నీవే పరశురాముని తల్లి నీవే శివుని చిన్న బిడ్డ నీవే జమదగ్ని ఇల్లాలు నీవే శివుని చిన్న బిడ్డవు నీవే జమదగ్ని ఇల్లాలు నీవే కన్న కొడుకుతో నీవు కష్టాలే పడినవమ్మ కష్టాల్లో ఉన్న మమ్ముల కాపాడగ వచ్చినవమ్మ కష్టాల్లో ఉన్న మమ్ముల కాపాడగ వచ్చినవమ్మ ఎంత గొప్ప దేవతవమ్మ ఎల్లమ్మ సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి మైమగల్ల మాయమ్మ మా ఊరాల మాయల్లమ్మ మాలన నీదేనమ్మ ఎల్లమ్మ తల్లి మా పాలన నీదేనమ్మ ఎల్లమ్మ నీ దీవెన మాదేనమ్మ ఎల్లమ్మ మా పాలన నీదేనమ్మ ఎల్లమ్మ నీ దీవెన మాదేనమ్మ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఓ ఎల్లమ్మ మా తల్లి మా ఊరాలెల్లమ్మ మంసల్లంగ చూడవే మాయమ్మ ఎల్లాలో కల్లో నీ కన్నా మాకెవరున్నారే ఎల్లమ్మ అమ్మల కన్నా అమ్మవమ్మ మా ఆదిశక్తివే నువ్వమ్మ మా తల్లి మా ఊరాలెల్లమ్మ మంసల్లంగ చూడవే మాయమ్మ తాసు పముల బట్టి నువ్వు తలకీటంగ పెట్టి ఎల్లమ్మ నాగుంబముల బట్టి ఎల్లమ్మ నడికట్టు గట్టి ఎల్లమ్మ బల చెర్రి పొతుల బట్టి మాయమ్మ జడలీర పోసినవే ఎల్లమ్మ
పాముల బట్టి పెయి మీద సొమ్ములు చేసినవే ఎల్లమ్మ తుట్టే పురుగులాతో ఎల్లమ్మ కట్టదండలేసినవే ఎల్లమ్మ శత్తిరిక పాములతో చేతులకు సేకట్లు గట్టినవే ఎల్లమ్మ మా తల్లి మా ఊరాలెల్లమ్మ మంసల్లంగ చూడవే మాయమ్మ ఎల్లా లోకాల్లో నీ కన్నా మాకెవరున్నారే ఎల్లమ్మ పచ్చాపాముల బట్టి ఎల్లమ్మ గాజులుగా పెట్టినవే ఎల్లమ్మ మన్ను తిన్న పాములాను ఎల్లమ్మ మట్టెలు చేసినవే ఎల్లమ్మ మానెడు గవ్వలను ఎల్లమ్మ మాడబిల్ల చేసినవే ఎల్లమ్మ ముత్తుం గవ్వాలు ముందు దర్శనాలు చేసి ఎల్లమ్మ ఏదు గవ్వాలు వెనక దర్శనాలు చేసినవే ఎల్లమ్మ పందుం గవ్వల్ని పక్క దర్శనాలు చేసినవే ఎల్లమ్మ మా తల్లి మా ఊరాలెల్లమ్మ మంసల్లంగ చూడవే మాయమ్మ ఎల్లా లోకాల్లో నీ కన్నా మాకెవరున్నారే ఎల్లమ్మ సూర్యుని వర్ణాన్ని ఎల్లమ్మ సుక్కా బొట్టు చేసి ఎల్లమ్మ ఆ చంద్రుని వర్ణాన్ని ఎల్లమ్మ జడకొప్పుగా దుట్టి ఎల్లమ్మ తెల్ల చీర గట్టి ఎల్లమ్మ జాలి కుంగునేసి ఎల్లమ్మ సూపుల్లో కనికట్టు ఎల్లమ్మ యాపరిల్ల సుక్కబొట్టు ఎల్లమ్మ నిమ్మకాయ నీడలు ఎల్లమ్మ పొన్నాకాయ బొట్టు గురిగి ఎల్లమ్మ గుమ్మడి కాయలు నీకమ్మ గుగ్గిలం పొగలేస్తాం మాయమ్మ మా తల్లి మా ఊరాలెల్లమ్మ మంసల్లంగ చూడవే మాయమ్మ అరే ఎల్లా లోకాల్లో నీ కన్నా మాకెవరున్నారే ఎల్లమ్మ మా తల్లి మా ఊరాలెల్లమ్మ మంసల్లంగ చూడవే మాయమ్మ ఎల్లా లోకాల్లో నీ కన్నా మాకెవరున్నారే